నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చర్మ పరిశోధన రంగంలో భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ నేటి తరానికి స్ఫూర్తి కావాలి. డాక్టర్ నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి నాదెండ్ల మనోహర్. ఘనంగా ధీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి. రజక చెరువు పార్కులో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన బీసీ సంఘ నేతలు. కటివరం అయ్యప్ప నగర్ లో కొనసాగుతున్న వర్షపు నీరు తొలగింపు పనులు, కాలనీ వాసుల కష్టాలను వెలుగులోకి తెచ్చిన ఎస్ ఛానల్. 2 రోజులుగా మోటార్ల సాయంతో వర్షపు నీటిని బయటకు తరలింపు. తెనాలిలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు, పలు చోట్ల వేడుకగా జరిగిన అన్నదాన కార్యక్రమాలు. చర్మ పరిశోధన రంగంలో భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ నేటి తరానికి స్ఫూర్తి కావాలని రాష్ట్ర ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో జరిగిన యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, చర్మ పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన పద్మశ్రీ డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం తెనాల్లో ఎంతో ఘనంగా జరిగింది. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్కు ముందుగా నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ జీవిత చరిత్రను తెరపై ఉంచగా అతిథులందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఇంత చిన్న వయసులో ఈ పదవిని అంతకు ముందు ఎవ్వరూ చేపట్టలేదు. టెక్నాలజిస్ట్ గా ఆయన దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాలను సందర్శించారు. శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రజావసరాలకు అన్వయించడం ద్వారా ప్రజల జీవితాల్లో కలిగిన మార్పుల్ని ఆయన స్వయంగా చూశారు. ఇక నాయుడమ్మ ప్రవేశపెట్టిన మరొక వినూత్న ప్రయోగం శాస్త్రవేత్త యాజమాన్య పథకం. కొత్త పథకాలతో, కొత్త ఆవిష్కరణలతో సిఎస్ఐఆర్ ని 6 ఏళ్ల పాటు సరికొత్త మార్గంలో నడిపించి 1977లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ జయంతి సందర్భంగా అతిథులందరూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎల్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్కు డాక్టర్ నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో అద్భుతమైన ప్రతిభను చాటి ఆ విజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ఎందరికీ స్ఫూర్తి అని అన్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. చర్మ విజ్ఞాన శాస్త్రంలో నాయుడమ్మ చేసిన పరిశోధనలు చర్మ పరిశ్రమ రంగంలో భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడేలా చేసిందని వారు అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు మాట్లాడుతూ తెనాలి సమీప ఎర్రవరు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నాయుడమ్మ తన స్వశక్తితో విదేశాల్లో చదువుకున్నారని చెప్పారు. అక్కడే ఉద్యోగావకాశాలు వచ్చినా తన మేధస్సు మాతృదేశానికి ఉపయోగపడాలన్న ఆలోచనతో తిరిగి వచ్చారని తెలిపారు. నాయుడమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఆశయంతో ఫౌండేషన్ను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలిలో 2 ఏళ్ల క్రితం డాక్టర్ నాయుడమ్మ విగ్రహావిష్కరణ కూడా చేయటం జరిగిందని చెప్పారు. ఆత్మీయ అతిథిగా హాజరైన సిఎల్ఆర్ఐ చెన్నై చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వికాంత్, డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ నాయుడమ్మ స్వయం శక్తితో ఎదిగిన శాస్త్రవేత్తగా చెప్పారు. శాస్త్ర విజ్ఞానం సామాన్య ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో ఆయన జీవితకాలం పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో భాగంగా యలవర్తి నాయుడమ్మ వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమాన్ని ఫౌండేషన్ మెంబర్ యలవర్తి పవన్ కుమార్ పర్యవేక్షించగా పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వివరించినప్పుడు శామ్ పిట్రోడా గారు పర్సనల్గా ఇది రిక్వెస్ట్ చేశారండి. ఎందుకంటే ఆయన హాజరవ్వాలని, ఆయనకి నాయుడమ్మ గారికి ఉన్న ఒక అనుబంధం ఏ విధంగా ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పారో, హీ వాజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ.
సో అది రావాలనే తపన, కానీ ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళడానికి ఆయనకున్న పని ఒత్తిడి వల్ల ఇబ్బంది అవుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఆన్ వన్ కండిషన్, రోసయ్య గారు కూడా ఆ హెలికాప్టర్లో వెళ్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరించే విధంగా మేము చేస్తామని చెప్పారనమాట. సో ఆ విధంగా ఆ రోజు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, నేను ప్రొఫెసర్ రాజిరెడ్డి గారితో బాగా క్లోజ్గా ఉండేవాడిని, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రాజిరెడ్డి గారితో. సో శాసనసభలో డిజిటలైజేషన్ చేయాలి, పేపర్లెస్ లెజిస్లేచర్ తీసుకొద్దాం, పేపర్లెస్ గవర్నెన్స్ తీసుకొద్దాం. 2006లోనే నేను ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాను, కానీ దానికి సపోర్ట్ ఉండేది కాదు గవర్నమెంట్ నుంచి. సహజంగా ఆ రోజుల్లో టెక్నాలజీని అంత వాడేవాళ్ళం కాదు, దాని గురించి ఎక్కువగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఈజీగా అంగీకరించేవాళ్ళు కాదు. సో అప్పుడు నేను ప్రతిపాదించింది ఏంటంటే, ప్రతి శాసనసభ్యుడికి ఒక ల్యాప్టాప్ ఇద్దామని నేను ప్రతిపాదించి, ఆ ఫైలు దాదాపు 3 నెలల నుంచి రోసయ్య గారి దగ్గర అయిపోయి ఉండింది అనమాట. సో ఆ వేదిక ఆ రోజు ఉపయోగించుకున్నాను. శామ్ పిట్రోడా గారితో నేను కూడా బాగా క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి, ఒకసారి రోసయ్య గారికి ఈ మాట చెప్పండి అంటే, రోసయ్య గారు కొంచెం స్టేజ్ మీద కొంచెం అప్సెట్ అయ్యారు. నాకు ఫోన్ వాడడం కూడా నాకు సరిగా రాదు, ల్యాప్టాప్ ఎందుకు మనకి ఎమ్మెల్యేలు అని అన్నారు ఆయన. అంటే నేను ఆ సంఘటన ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, హౌ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ టెక్నాలజీ. టుడే అవర్ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ వాజ్ అ పేపర్లెస్ మీటింగ్. వీ ఆల్ యూజ్డ్ ఓన్లీ అవర్ iPads అండ్ ల్యాప్టాప్స్ ఫర్ అవర్ క్యాబినెట్ మీటింగ్. సో అది హౌ మచ్ అ లీడర్షిప్ కెన్ మేక్ అ డిఫరెన్స్, how much the scientific community can make a difference, and how we can use technology to improve our lives అనేది ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. తప్పకుండా మీకు ఆర్థికంగా మేము ఏమైనా సహాయం చేయాలంటే మేము అందరం ఉన్నాం ఇక్కడ, 10 మంది చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రముఖులందరూ కూడా. ఐ విల్ ఆల్సో బీ వన్ ఆఫ్ దెమ్, వీల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. నేను కోరేది ఏంటంటే, మీరు ఏ విధంగా ఈరోజు మన ప్రసన్న కుమార్ గారిని పిలిచి ఇక్కడ మనం సన్మానం చేసుకుని ఆయనకి అవార్డు ఇస్తున్నామో, అదేవిధంగా మీరు ఒక యంగ్ ఇన్నోవేటర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇదే రోజున లెటర్స్ ప్లాన్ యంగ్ ఇన్నోవేటర్ అవార్డ్ ఆల్సో ఆన్ ద సేమ్ డే. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్, ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ కమిటీ టు థింక్ ఆన్ దోస్ లైన్స్, అండ్ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ ఇన్ దిస్ జర్నీ. అండ్ మరొకసారి నేను మనస్ఫూర్తిగా నేను ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు, గర్విస్తున్నాను. ఒక తెలుగు బిడ్డ ఈ విధంగా ఈ స్థాయికి ఎదిగి చాలా సింపుల్గా, హంబుల్గా ఆయన మన ప్రాంతానికి రావడమే కాకుండా మనందరితో కూర్చుని ఈ విధంగా మాట్లాడి, ఆయన 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏ విధంగా ఒక కెరియర్ని ఆయన బిల్డప్ చేసుకుని ఈ స్థాయికి వచ్చారు, దాన్ని మనందరం కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు చెబుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం, నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి. ఇప్పటి వరకు నాకు చాలా అవార్డులు వచ్చాయండి, లెక్క పెడితే 40-50 వరకు ఉన్నాయి. బట్ నాయుడమ్మ అవార్డు నాకు ఎందుకు, ఎప్పుడైతే నాకు రఘునాథ్ బాబు గారు ఫోన్ చేసి మీకు ఈ సంవత్సరం నాయుడమ్మ అవార్డు ఇస్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి లాస్ట్ 15 రోజులు నేను సరిగ్గా నిద్రపోయి ఉన్నానండి. ఎందుకంటే అది ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా పెద్ద వాళ్ళకి రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, వైట్ రెవల్యూషను, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, చాలా ప్రఖ్యాత వ్యక్తులకి ఈ అవార్డులు ఇచ్చారు. సో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. నాయుడమ్మ గారి సక్సెస్ స్టోరీ గురించి నాకు బాగా తెలుసండి. చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఉండగా, అది ఒక బ్లాక్ డే అండి నా లైఫ్లో. ఇందాక చెప్పినట్టు 23 జూన్ 1985 సడన్గా న్యూస్ వచ్చిందన్నమాట, ఈ విధంగా అయ్యిందని చెప్పేసి. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఆయన ఒక ఐడల్గా కన్సిడర్ చేశాను అనమాట. ఒకటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, మన నాయుడమ్మ గారు కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే, మనం ఎక్స్పెరిమెంట్ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి, రీసెర్చ్ చేసి, ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకొని పేరు గడిద్దామనే ఆలోచనలో ఉండేవారు కదండి. వాళ్ళ ఆలోచన ఏముండేదంటే, మన ఇన్వెన్షన్ ఏ విధంగా ప్రజల వరకు చేరగలదు. ఇందాక చెప్పినట్టు ఆ తోళ్ల పరిశ్రమ అంటే ఎవరు కూడా దాన్ని దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదన్నమాట.
అక్కడ ఎక్కడైనా తోళ్ల పరిశ్రమ ఉందంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల రేడియస్ వరకు స్మెల్గా ఉండేది. అసలు ఎవరు పరిశ్రమ పెట్టించేవాళ్ళే కాదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు పక్కన ఉన్న కూడా తోళ్ల పరిశ్రమకి మీకు స్మెల్ రాదు. ఎందుకంటే అవన్నీ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ ఆ విధంగా చేశారు. ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ పర్పస్ఫుల్ ఐటమ్స్గా వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేసి ఇప్పుడు అంత ఆ ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రీగా కన్వర్ట్ చేశారంటే అది ఆ ఘనత నాయుడమ్మ గారికే చెందుతుందండి. అలాంటి నాయుడమ్మ గారి స్మారక అవార్డుని నాకు ఈ సంవత్సరం ఇవ్వడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి కనీసం ఈ 10 రోజుల నుంచి ఎక్కడ కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా వీలైన పరిస్థితుల్లో పాపం వారిని సమయాన్ని పాటించాలని కోరినందుకు, వారు వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారికి కొంచెం నలతగా కూడా ఉంది, తెలుసు, విన్నాను పాపం. అయినా కూడా వారు మన తెనాలి మీద మన ఆయన ప్రేమ, అట్లాగే తెనాలి డెవలప్మెంట్లో వారి పాత్ర చాలా ఉంది, మీకు తెలుసు. ఆయన అంతకుముందు కూడా మరి తెనాలికి చాలా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అవన్నీ మీకు తెలుసు. తెనాలి డెవలప్మెంట్లో వారి పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు ఇంకా మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ అవార్డు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని మా చైర్మన్ గారు మేము అనుకోవటం, దాన్ని తప్పకుండా మంచి కృషితో చేసి తెనాలిలోనే ఏదన్నా ఒక టెక్నికల్ సెంటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆయన పేరు మీద వాసన రాకుండా చేయటం. అసలు వాళ్ళ తోలు పరిశ్రమ అంటే ఒక గౌరవప్రదమైన, లాభదాయకమైన, ఎంతోమంది జీవితాలను మార్చేసిన రకంగా, ఎంతోమంది ధనవంతుల్ని చేసిన పరిశ్రమగా దాన్ని చేశారు. అంటే ఎందుకు చెబుతున్నా అంటే ఒక సైన్స్ టెక్నాలజీ దీన్ని ఉపయోగించుకుంటే ఒక ఎంతో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి, ఎంతో బ్యాడ్ నుంచి ఎంతో హైయెస్ట్ గుడ్కి తీసుకెళ్ళగలగడం సాధ్యం అని ఆయన తోళ్ల పరిశ్రమలో నిరూపించారు. ఇంకా ఎన్నో రంగాలు ఉంటాయి, అవన్నీ కూడా తర్వాత సందర్భాల్లో చెప్తాను. ప్రస్తుతం మరి ఆయన డైరెక్టర్గా 20 సంవత్సరాలు పనిచేసి ఆయన ప్రతి లెదర్ అనే కాకుండా ప్రోడక్ట్స్ అనే కాకుండా దాంట్లో వచ్చే అన్ని వేస్ట్ కూడా వీఆర్ ట్రయింగ్ టు యూటిలైజ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ వైబ్రెంట్ ఇండస్ట్రీ. సో ఇలా న్యూగా ఆలోచించడానికి, కొత్తగా డిజైన్స్ తీసుకురావడానికి, అండ్ CLRAలో వీ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ అ ఎంటైర్ న్యూ ఇకోసిస్టమ్. వరల్డ్లో ఫ్యాషన్ అనేది ఉంటుంది, లాట్ ఆఫ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్, లాట్ ఆఫ్ ఫ్యాషన్ కలర్స్ అని ఉంటుంది, మోడ్ యూరోప్ అని అంటారు. అలాగే లాట్ ఆఫ్ వాట్ ఎవర్ న్యూ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్, అందులో వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాటం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీను నేతృత్వంలో స్థానిక రజక చెరువు పార్కు వద్ద జరిగిన కార్యక్రమానికి కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడుతూ ఎక్కుపెట్టిన తుపాకీని దించకుండా వాటి తోటాలతో నాటి జమీందారులు దొరలపై భూపోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ దీశాలి అని కొనియాడారు. నాటి పెత్తందారులు, రజాకర్లు తన పంటను ధ్వంసం చేసి తన ఇల్లును తగలబెట్టి కన్నబిడ్డపై అత్యాచారానికి ప్రయత్నించినప్పటికీ ధైర్యం సడలక తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాటం చేసిన ధీర వనిత ఆమె అని పేర్కొన్నారు. బయటికి రావాలంటేనే భయపడే మహిళలు ఉన్న ఆ రోజుల్లో అత్యంత బలవంతులైన దొరలకు, రజాకర్లకు ఎదురొడ్డి నిలిచిన ఆమెపై దాడి చేసేందుకు వచ్చిన ముష్కర మూకను ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి చరిత్రలో నిలిచిందని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు వేముల కృష్ణ, పెసరలంక వెంకటరమణ, షేక్ మేరావలి, అన్నం గణపతి, మునిపల్లి పార్వతి, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఐలమ్మ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే జననం మరణం అనేది సర్వసాధారణం. ఒక అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలుగా పేరు ప్రఖ్యాతులు గడించి ఆవిడ ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైనటువంటి విలువలతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి నమ్ముకున్న స్ఫూర్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. చాకలి ఐలమ్మ గారి వర్ధంతి 39వ వర్ధంతి సందర్భంగా గజికిపేటలో ఆమె విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు కేశవ శంకర అన్నగారు ఆమెకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. జై చాకలి ఐలమ్మ. ఈ రోజున రజిక ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ శంకరరావు గారి ఆధ్వర్యంలో మన రజికపేటలో గల ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ పోరాట ఉద్యమంలో మరియు జమీందారు వ్యవస్థ పైన ఎన్నో ఉద్యమాలు చేసి మరి వీర మహిళ, మరి వారికి నివాళులు అర్పించడం ఈ రోజున ఘనంగా ఈ రోజున మన బీసీలందరూ తోటకు వచ్చి చేయడం చాలా గొప్పగా ఉంది. మా రజిక ఐలమ్మ గారి విగ్రహం కూడా ట్యాంక్ బండి దగ్గర పెట్టి ఆమెకి తెలంగాణలో ఆమె చేసిన పోరాటానికి ఆమెకి మీరు గొప్ప వన్నీ తేవాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వర్ధంతిని కూడా ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంగా ప్రకటించి ఆమెకి మంచి నివాళులు అర్పించాలని, ఇలాంటి వీర వనితలకు ఎంత చేసినా కానీ మనం తక్కువే కాబట్టి ఇలాంటి గొప్పమైన కార్యక్రమాలని గవర్నమెంట్ గుర్తించాలని మనసారా కోరుకుంటూ జోహార్ చాకలి ఐలమ్మ గారు. కటివరం పంచాయతీ పరిధిలోని ఎడ్ల లింగయ్య కాలనీ శివారులో వరద ముంపుకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలం కట్టివరం పంచాయతీ పరిధిలో వరద ముంపుకు గురైన 15 కుటుంబాలకు మంగళవారం డ్రై రేషన్ పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ నివాసాలు ముంపుకు గురికాగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఓఎస్డీ ఎస్ రత్నం నేతృత్వంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 15 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, ఓఎస్డీ ఎస్ రత్నం, కట్టివరం సర్పంచి బండికళ్ళ ప్రసాద్, 7వ వార్డు మెంబర్ నాగం వెంకటేశ్వరరావు, 10వ వార్డు మెంబర్ మంచాల సురేష్, ఏవీఎస్ పవన్ కుమార్, ఉదయ్, పఠాన్ భాష, రెడ్ క్రాస్ మెంబర్ చలపతి, తెనాలి రెడ్ క్రాస్ ట్రెజరర్ నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి ఈ విపత్తు మనకు అందరికీ వచ్చింది. దీనిని మరి ఎవరు చేయగలిగింది ఏమి లేదు. ఇది మరి దైవ నిర్ణయం అని అనుకొని చెప్పి మనం అందరం ఈ బాధను భరాయించాలి తప్పదు. మా రెడ్ క్రాస్ తరఫున మరి చేతనంత సహాయం అన్ని ఊర్లకి చేసుకుంటూ వస్తున్నాము. మరి మన మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి మనకు ఓఎస్డీ రత్నం గారు నాకు గత 10 సంవత్సరాల క్రితం మాకు ఎంఆర్ఓగా చేశారు. ఈయన చేసిన సేవలు దృక్పథాలు పెట్టుకుని ఇప్పుడు ఈయన అడగంగానే మా దగ్గర కిట్స్ రెడీగా ఉన్నాయి. మరి ఎడ్లంగయ్య కాలనీకి తీసుకురావడం జరిగింది. ఈ కాలనీలో కూడా వీళ్ళు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు కూడా 4 గింజలు పెట్టి తోడిస్తున్నారు. మరి సార్ చెప్పంగానే మేము ఇప్పుడు కిట్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నిరాశ్రయైన వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది మరి మా ఇచ్చిన దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మేము అన్ని డ్రై కిట్స్ తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. మరి ముందు కూడా మీకు ఎలాంటి విపత్తు వచ్చినా మేము మరి ఈ 15 ఇళ్ళకి నేను మరి నిరంతరం వీళ్ళ పర్యవేక్షణలో నేను రత్నం గారు చెప్తే కనుక నాకు చేతనైన సాయం చేయడానికి ముందుంటాను. అదేవిధంగా కట్టివరం గ్రామ శివారులోని ఎస్టీ కాలనీలో వర్షం ముంపుకు గురైన 15 కుటుంబాలకు మంగళవారం సాయంత్రం డ్రై రేషన్ పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వారందరికీ బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ, సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలోని గంగానమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 10వ వినాయక చవితి మహోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. 3వ రోజైన మంగళవారం ప్రత్యేక పూజలతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దశమ వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు మంగళవారం శ్రీ రమ సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు లడ్డు వేలంపాట నిర్వహించగా భక్తులు ఎంతో ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొన్నారు. అనంతరం భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. రజక సంఘీయుల అభ్యున్నతి కోసం బ్రిటిష్ కాలంలోనే తన పోరాట పటిమను చూపిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని రజక సంఘాల అభ్యున్నతి కోసం పాటుపడాలని మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాదరావు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు రజక నాయకులు నివాళులర్పించారు. స్థానిక రజకపేటలోని మున్సిపల్ పార్కులో చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నాయకులు ఆమె పోరాట పటిమను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రజక సంఘీయులు తమ తమ జీవన అభివృద్ధిని మెరుగుపరుచుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రసాదరావు, నెప్పల్లి రాంబాబు, వేతపూడి హిమాచలరావు, ఎం గోవర్ధన్ రావు, షేక్ మస్తాన్, దావులూరి బాలయ్య, వెల్లటూరి శివసూర్యనారాయణ, నిడిబ్రోలు శ్రీనివాసరావు, రాజమండ్రి రమణ, భద్రయ్య, కొల్లిమర్ల కుటుంబరావు, వీతార్లంక వెంకటేశ్వర్లు, కొత్తపల్లి ప్రసాద్, మునిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ నాయకురాలు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన రాజకీయ సోదరిమణులందరూ కూడా ఆమె స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి ఈ వర్ధంతి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని చాలా సంతోషంగా ఈ రోజున వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము రజకపేటలో. ఆమె స్ఫూర్తితో అందరం కూడా మన వెనకబడిన జాతులు అందరూ రజక జాతులు అందరూ కూడా ఆ పోరాట స్ఫూర్తితో మనం కూడా ముందుకు నడవాలని ఆ ఆశయాలతోనే మనం ఆమెని వర్ధంతి కానీ జయంతులు కానీ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాము. కాబట్టి మనకు జరిగిన తాడిత పీడిత ప్రజల యొక్క అన్యాయాల్ని అరికట్టిన ఆ రోజుల్లోనే దొరసాముల అన్యాయాన్ని అరికట్టినటువంటి ఐలమ్మ గారు ఆమె కష్టాలు, ఆమె పడిన బాధలు చూసి మనం కూడా చిన్న చిన్న విషయాల్లో అయినా సరే స్పందించి ముందుకు నడిచి అందరం కలిసికట్టుగా ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఈరోజు మన రజికపేటలో చాకలి ఐలమ్మ పార్కు, చాకలి ఐలమ్మ చెరువులో రజకులు కుల సంఘాల మొత్తం కూడా ఈ ఐలమ్మ గారిది 38వ వర్ధంతి ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మునిపల్లి ప్రసాద్ గారు, రజక కుల నాయకులు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఐలమ్మ గారు ఆ రోజున దొరల మీద కానీ దేశముఖుల మీద కానీ పోరాటం చేసి ఎంతో కీర్తి గడించారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో పోరాట పటిమతో ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారని ఆశిస్తున్నాం. స్థానిక చినరావూరులోని బోసునగర్లో సుగాలి యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం మండపం వద్ద 1500 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. చినరావూరులో సుగాలి యూత్ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా జరుగుతున్న గణపతి మహోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఏడాది 14వ గణపతి మహోత్సవాలని సుగాలి యూత్ అత్యంత వైభవంగా నిర్వహించింది. మంగళవారం 1500 మందికి పైగా అన్నప్రసాద కార్యక్రమాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సంఘ కార్యవర్గ సభ్యులు, తండా నాయకులు సుగాలి యూత్ ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను నిర్వహించడానికి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించిన దాతలకు సుగాలి యూత్ కృతజ్ఞతలు తెలియజేసింది. బోస్ నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో
14వ గణపతి మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా విరాళాలు ఇచ్చారు అందరూ. ఆ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కమిటీ సభ్యుల తరపున, తండా పెద్దల తరపున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి ప్రజలు బాగా సహకరించారు. తండావాసులు, వేరే ఇతర కులాల వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇట్టాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి కమిటీ సభ్యులకి, తండా సంఘ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన కటివరం అయ్యప్ప నగర్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కాలనీలో వరద నీరు చుట్టుముట్టి ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై ఎస్ ఛానల్ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో 2 రోజులుగా ఇక్కడ మోటార్ల ద్వారా వరద నీటిని బయటకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన కటివరం సమీపంలోని అయ్యప్ప నగర్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా కూడా అయ్యప్ప నగర్ ప్రాంతంలో 100కు పైగా నివాస గృహాల్లో వరద నీరు చుట్టుముట్టడంతో కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కాలనీ మొత్తాన్ని కూడా వరద నీరు ముంచెత్తడంతో 10 రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులు అయితే కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ఆదివారం కూడా ఎస్ ఛానల్ ఇక్కడ స్థానిక సమస్యల మీద కూడా ప్రత్యేకంగా వార్తనైతే ప్రసారం చేసింది. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోకాలి లోతు, నడుము లోతు నీటిలోనూ కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆదివారం ఎస్ ఛానల్ ద్వారా టీం మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ దృశ్యాలను చిత్రీకరించడంతో పాటు ఇక్కడ సమస్యలు మొత్తంగా కూడా వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. కాలనీలో చుట్టుముట్టినటువంటి ఈ అయ్యప్ప నగర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కాలనీ మొత్తాన్ని చుట్టుముట్టిన వరద నీటిని, వర్షపు నీటిని, మురుగునీటిని మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా నిన్నటి నుంచి కూడా తోడివేత చర్యలు అనేది కూడా ప్రారంభించారు. ఎస్ ఛానల్ ద్వారా కూడా ఇక్కడ స్థానిక సమస్యలు అయితే వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కూడా మంత్రి మనోహర్ కార్యాలయం నుంచి కూడా వచ్చిన ఆదేశాల మేరకు కూడా అధికార యంత్రాంగం మొత్తంగా కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడే మకాం వేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, కాలనీని చుట్టుముట్టిన వాటర్ మొత్తాన్ని కానివ్వండి ప్రత్యేకంగా మోటార్ల ద్వారా కూడా బయటకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రత్యేకంగా 4 మోటార్ల ద్వారా కూడా ఫైర్కి సంబంధించిన మోటార్ ద్వారా కూడా అవతల వైపు ఒక మోటార్ పెట్టి కూడా వాటర్ అనేది కూడా బయటకు లాగుతూ ఉన్నారు. అట్లాగే అయ్యప్ప స్వామి గుడి, బాలాజీరావుపేట శివారు అయ్యప్ప స్వామి గుడి చివరి ప్రాంతంలో కూడా ఈ కాలనీ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఒక 2 మోటార్లను పెట్టి కూడా 2 మోటార్ల ద్వారా కూడా ఈ వాటర్ మొత్తాన్ని కూడా బయటకు లాగుతూ ఉన్నారు. అట్లాగే ఈ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా ప్రత్యేక ట్రాక్టర్ ఇంజిన్ల ద్వారా కూడా ఒక 4 ట్యూబులు వేసి కూడా ప్రత్యేకంగా అయితే వాటర్ మొత్తాన్ని కూడా బయటికి తరలించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది కూడా చురుగ్గా కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎట్లా ఉన్నాయి ఏంటనేది కూడా మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ పంచాయతీ అధికారులు కొంతమంది అధికారులు మనతో పాటున్నారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఇక్కడ మొత్తం ఈ వాటర్ మొత్తం క్లియర్ అవడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఈ గ్రామంలో ఈ ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయండి. మన గౌరవనీయులు మన మంత్రివర్యులు ఆదేశాల మేరకు నిన్నటి నుంచి జరుగుతుంది. నిన్న 3 జేసీపీలతో వర్క్ చేయించడం జరిగింది. అటు నుంచి ఆ కాలువలు మొత్తం కాలువలు తీసేసి అటు నుంచి వాటర్ అంతా ఇటు వచ్చేలా చేశాము. ఇక్కడ ఎందుకంటే ఈ కాలువ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా కాలువల్లో నుంచి ఈ ఫ్లాట్లోకి వచ్చేలా చేసి ఈ ఫ్లాట్లో నుంచి ఈ ఇంజన్లు పెట్టేసేసి ఇదిగోండి ఇది కొలకలూరు నుంచి 2 ఇంజన్లు తెప్పించాము. నిన్న 3 జేసీపీలతో వర్క్ జరిగింది. అలాగే పెరవల నుంచి 4 పైపులకు సంబంధించింది ఇంజన్ తెప్పించేసి మ్యాక్సిమం సాయంత్రం లోపు చాలా వరకు క్లియర్ అయ్యిద్ది అనుకుంటున్నామండి. మేబీ ఒకవేళ సాయంత్రం లోపు క్లియర్ అవ్వకపోయినా రేపు ఎల్లుండి సాయంత్రం వరకు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పనిచేయించడం జరుగుతుంది. క్లియర్ ప్రత్యేకంగా మోటార్లు అయితే తెప్పించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా మోటార్లు తెప్పించారు. ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ ఒక రెండు సింగల్ మోటార్లు అయితే ఇక్కడ నడుస్తున్నాయి. అట్లాగే ఒక ట్రాక్టర్ ద్వారా కూడా ట్రాక్టర్లకు కూడా ప్రత్యేక మోటార్ల ద్వారా కూడా 4 పెద్ద భారీ సైజులో పైపుల ద్వారా కూడా వాటర్ మొత్తాన్ని కూడా తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక కాలనీలో మొత్తాన్ని కూడా భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల మొత్తాన్ని ఎస్ ఛానల్ ప్రత్యేకంగా అయితే వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన కూడా ప్రజలైతే ఎస్ ఛానల్ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే వెంటనే చేపట్టారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వార్తకు కూడా స్పందించారు. వెంటనే మనోహర్ కార్యాలయం నుండి కూడా అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇక్కడ మంత్రి మనోహర్ ఓఎస్డీ యేసురత్నం కానివ్వండి, అట్లాగే పంచాయతీ అధికారులు, అట్లాగే గ్రామ సర్పంచి
బండికల ప్రసాద్ మొత్తంగా కూడా మకాం వేసి అధికార యంత్రాంగం మొత్తంగా కూడా ఇక్కడే మకాం వేసి పంచాయతీ సిబ్బంది ద్వారా కూడా ఈ వాటర్ అనేది మొత్తాన్ని కూడా క్లియర్ చేసే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎస్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా వీరి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కాలనీ మొత్తంగా కూడా కళ్ళ కట్టినట్లుగా బాహ్య ప్రపంచానికి అయితే చూపించింది. ఇక్కడ కాలనీలో నడుములోతు నీటిలో చిక్కుకుపోయి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ కూడా ఇబ్బందులను కూడా ఎస్ ఛానల్ ద్వారా దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి. మనతో పాటు కడ్డివరం సర్పంచ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది పనులన్నీ? మ్యాక్సిమం 2 రోజులు పట్టిద్దండి. 24 గంటల్లో ఓవరాల్గా బయటికి పోయే ఏర్పాట్లు అయితే చేస్తాం. ఇప్పుడు ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి? ఇప్పుడు 2 నడుస్తున్నాయండి, 4 రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎట్లా స్పందించారు మీరు దీని మీద, ఈ సమస్య మీద? మీరు మొన్న ఛానల్లో ఇక్కడ సిటిజన్ కంప్లైంట్ లాగా తెలియజేశారు. దానికి యంత్రాంగం కదిలింది. యంత్రాంగం వచ్చిన మీదట మాకు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. నిన్న మనోహరం మేడం గారు కూడా మాకు ఫోన్లో వాకప్ చేశారు, జాగ్రత్తగా చూడమన్నారు. ఆ పరిస్థితుల అనుగుణంగా నిన్న 1.5 కిలోమీటర్న్నర పైనే నీటి రాక కోసం దారిలాగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు పంపులు పెడతాం. సాధ్యమైనంత తొందరగా ఈ పూట సాయంత్రం లోపు మ్యాక్సిమం పై ఎత్తున ఉన్నటువంటి అన్ని రోడ్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత, అంటే దాదాపు 10 రోజులకు పైగా ఇక్కడ వాటర్లోనే ఇళ్ళన్నీ కూడా చిక్కుకుపోయి ఉన్నాయి. వాటర్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత శానిటేషన్ చర్యలు కానివ్వండి, హెల్త్ శిబిరాలు కానివ్వండి ఏర్పాటు చేస్తాం. బ్లీచింగ్ ఏర్పాటు చేస్తామండి. పంచాయతీలో బ్లీచింగ్ స్టాక్ ఉందండి. స్టాక్ను బట్టి మొత్తం బ్లీచింగ్ జల్లించి ఈ గార్బేజ్ లేకుండా ఎక్కడుంటే అక్కడ చిన్న పైపులతో బయటికి పోయే ఏర్పాట్లు చేస్తాం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఎస్ ఛానల్ ద్వారా ఆదివారం అయితే ఇక్కడ కాలనీలో కడ్డివరం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అయ్యప్ప నగర్ మొత్తంగా కూడా నీట మునిగిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజలు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వారందరూ కూడా నడిచి వెళ్లేందుకు వచ్చేందుకు కూడా వీలు లేక నడుములోతు నీటిలోని కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా ఎస్ ఛానల్ ప్రత్యేక కథనాన్ని అయితే ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తంగా కూడా పూర్తి అప్రమత్తమైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు కూడా నిండంచి కూడా ఇక్కడే మకాం వేసి ప్రత్యేకంగా మోటార్ల ద్వారా కూడా నీటినన్నింటినీ కూడా బయటికి తరలిస్తూ ఉన్నారు. మ్యాక్సిమం 1 రోజు 2 రోజుల వ్యవధిలో కూడా 48 గంటల వ్యవధిలో కూడా ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, ఇటు కాలనీని చుట్టుముట్టిన వాటర్ మొత్తాన్ని కూడా బయటికి లాగించే ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. వాటర్ మొత్తంగా కూడా క్లియర్ అయ్యాక కూడా శానిటేషన్ చర్యలు కూడా చేపడతామని చెప్పిన కూడా ఇక్కడ పంచాయతీ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానీ చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్, కడ్డివరం, అయ్యప్ప నగర్ నుంచి. కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన బొంతు శిరీషపై అదే గ్రామానికి చెందిన కొందరు దాడి చేయడం దారుణమని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన బొంతు శిరీష్ను మంగళవారం ఎంఆర్పీఎస్ నాయకుడు ఉన్నం ధర్మారావు పరామర్శించారు. శిరీషపై అదే గ్రామానికి చెందిన కొందరు దాడి చేయగా ఆమె తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి వెళ్లిన శిరీష భర్తను దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు. నిందితులు 5గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. బాధితురాలు శిరీష మాట్లాడుతూ తనకు తన భర్తకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరారు. పరామర్శించిన వారిలో కూచిపూడి కిరణ్, ఉన్నం భరత్, ఉన్నం ఇమాన్యుయల్, కారుమూరి సంటి, ఉన్నం గోపి, ఉన్నం సన్నీ, ఉన్నం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. బొంతు శిరీష భర్త గోపి, మున్నంగి గోపి కృష్ణ 8 తారీఖు మున్నంగి గ్రామంలో, కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో విగ్రహం చూడటానికి వెళితే, అంటే హిందువులు అయినప్పటికీ హిందూ మతంలోని వివక్ష అనేది మీకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. అతను ఒక బీసీ, ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓపీసీ కృష్ణ. ఈ విగ్రహం చూడటానికి వెళితే విగ్రహాన్ని చూడటానికి వీలు లేదని శాసించిన అగ్రవర్ణ కులానికి చెందినటువంటి రెడ్లు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17ని పరిశీలించి పరిస్థితులను గమనించి మీరు ఈ శిరీషకి న్యాయం చేయగలరని చెయ్యాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేసుకుంటూ, నేను బీసీఏ, నేను మా నాయ బ్రాహ్మణ్ణి, నేను సెలూన్ సార్, ఊళ్ళోనే నా కటింగ్ షాప్ ఉంది, నేను బ్యాండ్ ప్రోగ్రాలకు కూడా అంతా ప్యాడ్ ఇస్తాను సార్. నేను వాళ్ళకే నాకు అసలు పగంటూ ఏం లేదు సార్. మొన్న దానివల్లే నా దగ్గరికి వచ్చారు సార్ వాళ్ళు. అసలు వాళ్ళకే నాకు కానీ ఎటువంటి సంబంధం, మొన్న వచ్చి నన్ను కొట్టారు సార్. మేమిద్దరం 2020లో 2020 సంవత్సరంలో జనవరి 26వ తారీఖు పెద్దల నియోజకవర్గంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. వాళ్ళ ఊరిలోనే మ్యారేజ్ చేసుకుంటున్నాం. 4 సంవత్సరాల నుంచి మా ఊరిలోనే ఉంటున్నాం. నాకు ఒక పాప సార్. అదండి నాకు వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలని మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు నా ప్రాణహాని ఉందండి. నన్ను ఏం చేస్తారని కూడా నాకు చాలా భయంకరంగా ఉంది సార్. నా పేరు బొంతు శిరీష. మేము ఎస్సీ మాల హిందూ.
మా జీలుగుమెల్లి. మా ఆయన పేరు మున్నంగి గోపికృష్ణ. మున్నంగిలో ఉంటాము. వాళ్ళు బీసీ నాయి బ్రాహ్మిన్స్. 8వ తారీఖు నైట్ బొమ్మ ఊరేగింపు చూడడానికి వెళ్ళారు మా ఆయన. మా బజార్లోకి ఎందుకు వచ్చావురా అయ్యానని చెప్పి మా ఆయన్ని బాగా 5గురు వచ్చారు. మీదకి వచ్చేసరికి అక్కడికి సద్దుమణిగిపోయింది. వచ్చి ఆపారు. ఈయన ఇంటికి వచ్చేసరికి 9వ తారీఖు సాయంత్రం పూట 6 గంటలకి 5గురు కారు వేసుకొని వచ్చారు. వచ్చి ఇంట్లోపలికి వచ్చి గేట్లన్నీ పగలగొట్టి ఇంట్లోపలికి వచ్చి తలుపులు భయం వేసి తలుపుల దగ్గరికి వేసాను. తలుపులన్నీ దోసుకుంటా లోపలికి వచ్చేసాను. నేను భయం వేసి ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసాను. ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని పగలగొట్టేసి అన్ని ఇంట్లో ఉన్న సామాను అంతా ధ్వంసం చేసేసారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చింతలపూడిలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలోని శ్రీ విఘ్న వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ విఘ్న వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు చిల్లపల్లి శ్రీనివాసరావు, ఉగ్గిరాల సీతారామయ్య, ఎడ్ల సాయికృష్ణ, తోట శ్రీను, తిరుమలశెట్టి కొండలరావు, సామల నాగేశ్వరరావు, ఎద్దు శివమణి, పోతన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక ఉత్సవాల్లో భాగంగా పెద్దలందరినీ పిలిచి గౌరవించి అలాగే మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి సర్వ వినాయకుడి ద్వారా మనం ఆయనకి మంచి పూజలు చేసుకుంటే మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనల్ని ప్రకృతి నుంచి అన్ని రకాలుగా స్వామివారు మనకి తొలి పూజ ఆయన కాబట్టి ఆయనకి నమస్కరించుకొని అందరం కూడా ఊరంతా కూడా ఊరు పంచులాగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారికి ఆ భగవంతుడి ఆశీస్సు ఉండాలి, వినాయకుడి ఆశీస్సు ఉండాలి. మరింత రాబోయే రోజుల్లో ఇంకొంచెం మరింత బలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం పెద్దలు ఉగ్గిరాల సీతారామయ్య గారు ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మాకు తండ్రి సమానులైనటువంటి శ్రీ ఉగ్గిరాల సీతారామయ్య గారిని ఇక్కడ ఆహ్వానించడం, అదేవిధంగా మమ్మల్ని కూడా మరి శివమణి ఎంతో ప్రేమగా ఆహ్వానించినందుకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే ప్రకృతి విలయ తాండంలో కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమంలో శివమణి కూడా చూస్తే లంక గ్రామంలో చాలా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా ఈ గ్రామంలో ఈ వినాయక విగ్రహాన్ని పెట్టిన మిత్రులకి, మిత్ర బృందాన్ని అందరికీ, మాకు ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మురుగు వాసనతో అల్లాడిపోతున్న విద్యార్థులు. దుగ్గిరాలలో వర్షపు నీటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు వాసన పీల్చుకుంటూ దోమలతో కుట్టించుకుంటూ విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలకు దుగ్గిరాల సుగాలని కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలబడి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు వాసన మధ్యనే విద్యార్థులు ఎంతో కష్టంగా చదువుకుంటున్నారు. బాత్రూముల చుట్టూ వర్షపు నీరు నిలబడి ఉండటంతో సుమారుగా 40 మంది విద్యార్థులు టాయిలెట్కు వెళ్లలేని పరిస్థితి నెలకొందని అన్నారు. 10 రోజుల నుండి వర్షపు నీరు నిలబడి ఉన్న కారణంగా దుర్వాసన వెదజల్లటంతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. మురుగు నీటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారు. పాఠశాల ఆవరణ మురుగు కూపంగా మారిపోయింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిలబడి ఉన్న మురుగు నీటిని బయటికి పంపించే చర్యలు తీసుకోవాలని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చర్మ పరిశోధన రంగంలో భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ నేటి తరానికి స్ఫూర్తి కావాలి. డాక్టర్ నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి నాదెండ్ల మనోహర్. ఘనంగా ధీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి. రజక చెరువు పార్కులో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన బీసీ సంఘ నేతలు. కటివరం అయ్యప్ప నగర్లో కొనసాగుతున్న వర్షపు నీరు తొలగింపు పనులు. కాలనీ వాసుల కష్టాలను వెలుగులోకి తెచ్చిన ఎస్ ఛానల్. 2 రోజులుగా మోటార్ల సాయంతో వర్షపు నీటిని బయటకు తరలింపు.
తెనాలిలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు, పలు చోట్ల వేడుకగా జరిగిన అన్నదాన కార్యక్రమాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.